అందరికీ నమస్తే. మనం తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు గారితో సార్ చెప్పండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ భూ చట్టాలు, ఇప్పుడున్న భూ చట్టాలు, ఇప్పుడు పరిస్థితులు ఏందో వివరించండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏదైతే ధరణిని పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయినటువంటి సందర్భంగా ధరణిని మార్పు చేసేదానికోసం ప్రభుత్వం భూభారతి పేరుతో కొత్త 66 చట్టాన్ని మొన్న డిసెంబర్ 18వ తారీఖు నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. డిసెంబర్ 21, 22, 23 తారీఖుల్లో అసెంబ్లీలో, అదేవిధంగా శాసనసభలో కూడా చర్చించి ఆమోదించి గవర్నర్ ఆమోదానికి ఆ బిల్లుని పంపించడం అనేది జరిగింది. గవర్నర్ గారి ఆమోదంతో ఆ చట్ట రూపంలోకి వచ్చిన తర్వాత గెజిట్ ఇచ్చి దాని రూల్స్ 3 నెలల్లో తయారు చేసి అమలు చేస్తామని చెప్పి దానికి భూభారతిగా నామకరణం చేయడం జరిగింది. భూభారతి ఏదైతే ఈ అసెంబ్లీ ఆమోదించినటువంటి, శాసనసభ ఆమోదించినటువంటి భూభారతి బిల్లు ఉందో దాంట్లో 23 సెక్షన్లు నమోదు చేయడం అనేది జరిగింది. 23 సెక్షన్లు పరిశీలించినప్పుడు, సమగ్రంగా విశ్లేషించినప్పుడు ధరణి కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్యలన్నీ శాశ్వతంగా పరిష్కారం అయ్యే దిశ దాంట్లో కనపట్టలేదు. ఆ ఉన్నటువంటి లోపాలను కూడా సరిచేసి సంపూర్ణమైనటువంటి భూ సమస్యలు లేనటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. అందులో మొదటిది, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు కూడా చెప్పిండు 1800 కోట్ల రూపాయలు కేటాయించడం అన్నాడు 2016లో. 8 సంవత్సరాలైనా ఆయన గారు చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు భూభారతి చట్టంలో పేర్కొన్నారు. మొదటగా తాత్కాలికంగా ఇప్పుడు భూ ఆధార్ కార్డు ఇస్తామని చెప్పి, ఆ తర్వాత సమగ్ర సర్వే జరిపి భూ ఆధార్ కార్డు, శాశ్వత కార్డు ఇస్తామని చెప్తున్నారు. సంతోషం. కానీ సమగ్ర భూ సర్వే జరిపితేనే తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం అయితే ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నటువంటి ఈ బిల్లు, ఇదేదైతే గవర్నర్ ఆమోదానికి పోయినటువంటి చట్టం ఏదైతే ఉందో భూభారతి, దీంట్లో కొన్ని లోపాలు కనపడుతూ ఉన్నాయి. అందులో ప్రధానమైంది, వాళ్ళు ఏం చెప్తున్నారంటే జాగీర్దారు ఇనాం భూములు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో గతంలో రికార్డ్ అయ్యి రైతులకు పాస్ పుస్తకాలు ఇస్తే సరే, లేకపోతే ఇప్పుడు ఆ భూములు కనుక సాగు చేసుకుంటే రైతులు ఉన్నప్పటికీ వాళ్ళకి పట్టాలేమో అవి ప్రభుత్వ భూములుగా ఉంటాయని చెప్పి 1948 జమీందారీ రద్దు చట్టం ఏదైతే ఉందో అది 1955లో ఉన్నటువంటి ఇనాంకు సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి చట్టాలు ఏదైతే పేర్కొన్నాయో వాటిని ఆధారంగా మళ్ళీ జాగీర్దార్ భూములు, ఇనాం భూములన్నిటి కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. అలా కాదు. తెలంగాణ రైతు సంఘం ఏం సూచిస్తుందంటే దీనికి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా జాగీర్దారులు, ఇనాం భూములు రైతులు సాగు చేసుకుంటూ ఉంటే వాళ్ళని గుర్తించి సర్వే చేసి వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి కొత్త చట్టంలో అని చెప్పి డిమాండ్ చేస్తాను. దీంతోపాటు 1971 రెవెన్యూ చట్టం 66 చట్టంలో ఏదైతే సెక్షన్ 26 అనుభవదారు కాలం ఉందో దాన్ని పూర్తిగా ధరణి 2020లో తొలగించడం అనేది జరిగింది. దాని మూలంగా దాదాపు 1,00,000 ఎకరాల భూమి రైతులు సాగులో ఉన్నప్పటికీ, వాళ్ళ స్వాధీనంలో ఉన్నప్పటికీ, సేద్యంలో ఉన్నప్పటికీ వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు లేకుండా సమస్య అయింది. అందుకనే 1971 రెవెన్యూ చట్టం ఏదైతే 66 చట్టం ఉందో దాంట్లో ఉన్నటువంటి సెక్షన్ 26ని పునరుద్ధరణ చేసి యాజ్ ఇట్ ఈజ్గా సాగులో ఉన్నటువంటి సాగుదారులందరికీ కూడా పట్టా కాలంలో ఉన్నటువంటి పేర్లు తొలగించి సాగుదారులకే పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అది చేయకపోతే జాగీర్దారులు, జమీందారులు, పెద్ద భూస్వాముల యొక్క పిల్లలు హైదరాబాద్లో, పాకిస్తాన్లో, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి మా భూములు ఉన్నాయని చెప్పి ఈ ధరణి పోర్టల్ ద్వారా వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయని వాటిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే సాగుదారు, అనుభవదారు కాలాన్ని పునరుద్ధరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 16 లక్షల మంది రైతులు ఇవాళ కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులకు సంబంధించిన దాంట్లో ఈ భూభారతిలో లేదు. 2011లో లైసెన్స్డ్ సాగుదారుల చట్టం అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చింది. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అమల్లో లేకుండా పక్క పెట్టారు. ఆ లైసెన్స్డ్ సాగుదారుల చట్టం 2011 పునరుద్ధరణ చేయడం ద్వారా, అమలు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 16 లక్షల మంది రైతులకు కూడా రైతులకి ఇచ్చే, అంటే సాగు భూమి కలిగినటువంటి రైతుకి ఇచ్చే ప్రోత్సాహకాలు, సహాయాలు, సబ్సిడీలు, రైతు భరోసా లాంటివి అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైసెన్స్డ్ 2011 సాగుదారుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు రైతులు పెట్టుకున్నటువంటి సాదా బైనామా, అంటే తెల్ల కాగితం మీద క్రయ విక్రయాలు జరిపి వాళ్ళు రికార్డులు ఎక్కకుండా ఉన్నాయి. అంటే భూమి అమ్ముకున్నారు, తెల్ల కాగితం మీద రాసుకున్నారు, ఈ భూమి మా స్వాధీనంలో ఉంది కాబట్టి అని చెప్పి కొంతమంది చదువు లేక, విజ్ఞానం లేక వెనకబడ్డటువంటి ప్రాంతాల్లో ప్రజలు అనేక మంది పట్టాదారు
పట్టాదారు పాస్ పుస్తకాలు రెవెన్యూ ఆఫీసులకు పోయి పాస్ పుస్తకాలు చేయించుకోలేదు. అందుకనే కేసీఆర్ గారి ప్రభుత్వం మొదటి విడతగా 2017లో సాదా బైనామా తెల్ల కాగితం అగ్రిమెంట్లు కూడా మేము పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పి తీసుకొని చేశారు. రెండో విడత తీసుకున్నారు. అవన్నీ హైకోర్టు చెప్పిందని పెండింగ్లో పెట్టారు. దాదాపు ఇప్పటికి లక్షల యొక్క దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు వరకు ఉన్నటువంటి తెల్ల కాగితం విక్రయదారులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వాటిని విచారించి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, 5 ఎకరాలు మించుంటే వాటికి కూడా ప్రభుత్వం నామినల్ ఫీజు పెట్టి వాటికి కూడా చేస్తే శాశ్వత పరిష్కారం వస్తుందని చెప్పి 3వ అంశం తెలియజేస్తున్నాం. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి సమస్య ఇవాళ అసైన్డ్ భూములు. అంటే 1948లో జాగీర్దారు రద్దయిన తర్వాత 1955లో ఇనాం వ్యవస్థ రద్దయిన తర్వాత ప్రభుత్వం అనేక రకాల భూములు తెలంగాణ రాష్ట్రంలో కోనేరు రంగారావు కమిషన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఎన్ని రకాల భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎన్ని రకాల పోరంబోకుల భూములు ఉన్నాయనే రికార్డు వచ్చింది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములకు సంబంధించినటువంటి వాళ్ళ అవసరాలకి వేరే పేదలకు అమ్ముకున్నారు. అసైన్డ్ భూములు చేసినటువంటి పట్టా పొందినటువంటి రైతులు అమ్ముకున్న వాళ్ళకి వాళ్ళ పట్టాలు కాలేదు. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ వాటిని వెనక్కి తీసుకోవాలని చూస్తుంది. అందుకని చిన్న సన్నకారు రైతులు కొనుక్కున్నటువంటి భూములు అసైన్డ్ భూములైనా వాటిని కూడా ఒక చట్టాన్ని సవరించి వాళ్ళందరికీ కూడా పట్టా కాగితాలు ఇస్తే భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి అసైన్డ్ భూములకు కూడా క్రయ విక్రయాలకు కూడా అనుమతిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారు. ఎందుకంటే పట్టణాలకు ఆనుకున్న దగ్గర అరెకరం 20 కుంటలు 10 కుంటలు అసైన్డ్ అయి ఉంటే ఇవాళ పట్టణ ప్రాంతాల్లో రేట్లు వచ్చినాయి కాబట్టి అమ్ముకుని గ్రామీణ ప్రాంతాల్లో సాగు భూములు కొనుక్కునే అవకాశం ఉంది. కాబట్టి అసైన్డ్కి సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద విస్తృత చర్చ చేయాలా, రూల్స్ రూపొందించేటప్పుడు జీవోలు తీసుకొచ్చేటప్పుడు రైతులకు అనుకూలంగా చేయాలి తప్ప భూస్వాములకి, పాలక వర్గాలకి, రాజకీయ నాయకులకి, అధికార పార్టీకి అనుకూలంగా జీవోలు తీసుకొచ్చి ఈ భూ సమస్య కనుక జటిలం చేస్తే ఎప్పుడు సమస్యలు ఉంటాయి. అనేక ఉద్యమాలు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టేటప్పుడు ఒక మాట చెప్పిండు. తెలంగాణ ప్రాంతం అంటే ఈ తెలంగాణ ప్రాంతం భూమి కోసం రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో సుందరయ్య గారు, అదేవిధంగా భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మల్లు స్వరాజ్యం గారు, దొడ్డి కొమరయ్య గారు, సాకల ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ గారు అనేక పేర్లు ఉదరిస్తూ కూడా చెప్పాడు. అంటే తెలంగాణలో భూమి హక్కులు వచ్చినాయంటే, కౌలుదారులకు హక్కులు వచ్చినాయంటే, సాగు భూముల యొక్క చట్టాలు వచ్చినాయంటే ఈ రైతాంగ పోరాటం మూలంగానే ఈ చట్టాలు వచ్చినాయి తప్ప ఇంకోటి కాదు. అందుకనే ఈ చట్టాలని అసెంబ్లీలో వాళ్ళ పేర్లు, పెద్దల యొక్క, మహనీయుల యొక్క, త్యాగదనుల యొక్క పేర్లు చెప్పడమే కాదు, ఏ భూమి కోసం అయితే పేదవాడికి భూమి దక్కేదాని కోసం పోరాటం చేశారో ఆ పోరాట వారసత్వాన్ని గౌరవించే విధంగా భూముల మీద హక్కులు కల్పించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.